నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను భారతి. డీటెయిల్స్ లోకి వెళ్తే హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్పిఎల్ బఫర్ జోన్లను నిర్ధారించే వరకు హైదరాబాద్లోని చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నగరంలోని అన్ని చెరువుల పర్యవేక్షణ తమదేనని తెలిపింది. రామన్న చెరువు బఫర్ జోన్ల నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు హెచ్డిఎంఏ పరిధిలోని 3532 చెరువులు ఉన్నాయని గత జూలైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. వాటికి బఫర్ జోన్ పిఎలు నిర్ణయించాలని హైకోర్టు ఆదేశించింది. రామమ్మ చెరువు బఫర్ జోన్ విచారణ సందర్భంగా హెచ్ఎండిఏ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశామని, 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఇక ఆలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.